గురుగారు చుక్కెదురైంది అని అంటారు. ఏదైనా పని కోసం వెళ్ళేటప్పుడు అది జరగకపోతే చుక్కెదురైంది అనే సామెతను వాడుతూ ఉంటారు. ఇందులో ఉన్నటువంటి అర్థం ఏంటి? చుక్క అంటే శుక్రగ్రహం. సూర్యోదయం కంటే పూర్వం వేగు చుక్క పొడిచింది అనే పాటలు కూడా మనం వింటూ ఉంటాం. సూర్యోదయానికి ఇల్లు చేరాలి. సూర్యోదయం కాకంటే పూర్వమే ఇంటిలో ఉండాలి. పూర్వం వివాహం అయిన తరువాత ఇల్లాలు అత్తవారింటికి ప్రయాణం అయి వెళ్ళే సమయంలో ఏ రాత్రి అయినా కూడా తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో గృహప్రవేశం జరిపేది. సూర్యోదయం కాకంటే పూర్వమే 3-4 మధ్య సమయంలో కొత్త కోడలు ఇంటిలోనికి రావాలి. కాస్త ఆలస్యమవుతే చుక్క ఎదురవుతుంది. ఏమిటి ఇందులో అర్థార్థం? అనుకున్న పనికి వెళ్ళాం, ఆ పని సరిగా కాలేదు, ఏదో ఎవరో అడ్డుపడడంతో వాయిదా పడింది, చుక్క ఎదురైంది అని మన వాళ్ళు చెబుతూ ఉంటారు. చుక్క శుక్రగ్రహం. మనలో ఉన్నటువంటి కోరికలు, అజ్ఞానము, స్వార్థము, నాకు కావాలి అనే ఆశ, బంగారము, భవంతులు, మేడలు, మిద్దెలు, కార్లు, ఇవన్నీ కూడా శుక్రుని అనుగ్రహం కారణంగా మనం పొందేవి. వీటి కారణంగా భౌతికమైనటువంటి విషయ వాసనల పట్ల మనలో మమకారం పెరుగుతుంది, లోకం పట్ల వాంఛ పెరుగుతుంది. ఇవి కావాలి అవి కావాలి అనే ఆశలు పెరుగుతాయి. అవన్నీ శుక్రగ్రహానికి ప్రతీక కనుక ఏ పని చేసినా గురుగ్రహం అనుగ్రహం కావాలి. ఈ రెండింటికి వ్యతిరేకం. బిఎన్ మండలంలో 2 అపోజిట్గా ఉంటాయి, ఒకదాని మరి ఒకటి వ్యతిరేకం కనుక చేసే పని సక్రమంగా సాగడం లేదా, ఆటంకాలు వచ్చాయా, చుక్క ఎదురైంది, కాకంటే ముందే చెయ్యాలి, తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలోనే చెయ్యాలి అని చెప్పడంలో ఉండే అంతరార్థం ఇది. సిరి, చుక్క, దెబ్బ అనేటటువంటి వారు పూర్వం చదువు కూర్చోవడం కోసం వెళ్ళాలి. ఎవరు ముందుగా వచ్చారో వాళ్ళు సిరి, తర్వాత ఎవరు వచ్చారో వాళ్ళు చుక్క, తర్వాత వచ్చిన వాళ్ళకి దెబ్బ. పూర్వకాలంలో మాస్టారు చేతిపైన ఒక దెబ్బ వేసి కూర్చోబెట్టేటటువంటి వాడు. చుక్క రెండవది అవుతుంది. ఇంత కథ ఈ చుక్క వెనక ఉంది.